సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. ఈ రోజు డిసెంబర్ 9 తారీఖున ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సో గాంధీ భవన్ లో కొంచెం ఏదైతే ఆనందోత్సవాలు జరుగుతున్నాయి. సో దీనిపై ఇంకోటి ఏదైతే సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి ఆవిష్కరించబోతున్నారో సో ఇవన్నీ వీటిపై మనతో మాట్లాడడానికి రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సో మల్లెడ్డి రామరెడ్డి మనతో ఉన్నారు. సో రామరెడ్డి గారు చెప్పండి, ఈ రోజు డిసెంబర్ 9 తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సో ఏదైతే తెలంగాణ తల్లి మీరు ఆవిష్కరించబోతున్నారో సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఏమంటున్నారు, తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు మేము అనడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహం కరెక్ట్ గా లేదని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలో అందరు తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు మరి ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయం తీసుకొని ఈరోజు ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టబోతున్నారు. అందుకనే వాళ్ళు ఏదో వాళ్ళ దొరల రాజ్యం దొరల పాలన లాగా ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న వ్యక్తులు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, రూపాయి అప్పులేని రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేశారు. అంతేకాకుండా 1000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ అమ్ముకున్నారు. ఇవన్నీ ఎవరికి పెట్టిండు? ఈ రాష్ట్రంలో ఏం చేసిర్రు? కనీసం ఒక్కసారన్నా మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు అడుగుతందుకు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు అడుగుతున్నారో మాకు అర్థమైతలేరు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఒక్క కేసీఆర్ గారి కుటుంబమే దోసుక తిన్నది. 1000 కోట్లు ప్రతి దాంట్లో వాళ్ళ కమిషన్ లేని ఏ పని చేయలే ఇవాళ దాకా. ఇవాళ ప్రజాపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు మరి 1 year లో వాళ్ళు ఊహించనంత అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, పిచ్చులెక్కి మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న మా దగ్గర ఎల్బీ నగర్ లో మీటింగ్ పెట్టారు. 1500 మంది లేరు నేషనల్ ప్రెసిడెంట్ వస్తే. ఇలా మరి కనీసం వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు వెంబడి ప్రజలు ఎందుకు నిలబడతలేరు? వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తారని ఈ తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి వాళ్ళ నవ్వడిని నమ్మే పరిస్థితి లేదు. అదే మీటింగ్ సందర్భంలో ఏదైతే బీజేపీ సర్నార్లో పెట్టిన సందర్భంలో 6 గ్యారంటీలు 66 అబద్ధాలని ప్రచారం చేస్తుంది. సో దీన్ని ఎలా దిగొడతారు మీరు? వాళ్ళు మాట్లాడింది 100% అబద్ధాలు మాట్లాడి పోయిండ్రు. 6 గ్యారంటీలు ఏమి ఇచ్చినామో మీకు తెలుసు. గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు, ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఇవన్నీ 6 గ్యారంటీలనే కదా. అదే విధంగా 10 లక్షల ఆరోగ్య బీమా ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిర్రు. ఇవన్నీ కళ్ళు కనబడతలేవా వాళ్ళకు? అబద్ధాలు వాళ్ళు ఆడుతున్నట్ట మేము ఆడుతున్నట్ట? ఇవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. రైతు రుణమాఫీ చేసిర్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, అదే విధంగా ఇప్పుడు 500 రూపాయలు బోనస్ ఇచ్చిర్రు. వాళ్ళు 500 ఇచ్చే 5000 రూపాయల అంత పబ్లిసిటీ చేసుకున్నారు. ఎంత? 5000 ఇచ్చి సంవత్సరానికి. ఇవాళ మేము 500 బోనస్ ఇస్తే ఒక్కొక్క ఎకరకు 15,000 రూపాయలు వస్తున్నాయి రైతుకి. రైతులంతా సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. కాబట్టే వాళ్ళు పిలిస్తే ఒక్క పబ్లిక్ కూడా వాళ్ళకి వెంబడి రావడం లేదు. కాంగ్రెస్ మంచిగా చేస్తుంది అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ 6 గ్యారంటీలు మీరు ఏదైతే ఇచ్చారో 6 గ్యారంటీలు ఎంతవరకు అమలయ్యాయని చెప్పి ఈ ఉత్సవాలు జరుపుతున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. 100% అమలైనాయి. ఫ్రీ బస్ ఏమన్నా 1% కానీ ఒక్కరిది కానీ తేడా ఉందా? అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఉందా? ఇవన్నీ కూడా అమలు అయినట్టే కదా. సో ఈ రోజు ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏం కార్యక్రమాలు జరుపుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు? ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ భవన్ లో రక్తదాన శిబిరం చేశారు. ప్రతి నియోజకవర్గాలలో పేదలకు ఏదో ఒక రకంగా పండ్లు వంచడమా బట్టలు వంచడమా ఈ రాష్ట్రం అంతా సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరొక అంశం ఏంటంటే తెలంగాణ తల్లి సందర్భంగా కేసీఆర్ ఏమైనా రాబోతున్నారా? ఈ రోజు కేసీఆర్ ఏమైనా రాబోతున్నారా? చూద్దాం, ఇవి వచ్చినాక చూద్దాం. సో మొత్తానికి చూశారు కదా ఏదైతే మల్లెడ్డి రామరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఏదైతే కార్యక్రమంలో ఉచిత కంటి వైద్యం కానీ అలాగే పంటి సంబంధించి కానీ శిబిరాలు ఏర్పాటు చేశారో సో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సో ఇవన్నీ ఏదైతే కేక్ కటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏదైతే ఆహ్వానించిన కేసీఆర్ని కూడా రావాలని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి వచ్చే పరిస్థితి అని చెప్తున్నాడు మల్లెడ్డి రామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.